హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోకేష్ యూనివర్స్. మన ప్రపంచం ఎంతో అందమైంది కదా. సముద్రాలు, అడవుల్లో వింతలు ఇవన్నీ కలిసి మరింత అందంగా కనిపిస్తాయి. ప్రపంచం చాలా అందమైందని చెప్తూ ఉంటాం, కానీ ఈ ప్రపంచమే చాలా చోట్ల వికారంగా కూడా ఉంటుంది. అంటే నేను చెబుతుంది, ప్రతి దేశంలో రిచ్ ఏరియాస్ ఉంటాయి, స్లమ్ ఏరియాస్ ఉంటాయి. బేసిక్ గా రిచ్ ఏరియాస్ అంటే చాలా క్లీన్ గా ఉంటాయి. అదే స్లమ్ ఏరియాస్ వచ్చేసరికి డర్టీగా ఉంటాయి. నీట్నెస్ అనేది ఆ దేశం తీసుకున్న చర్యలు బట్టి ఉంటుంది. అలాగే ఆ దేశంలోని ప్రజలు తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా ఉంటుంది. మన దేశానికి వచ్చేసరికి మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి మరుగుదొడ్లు కట్టిస్తున్నారు. రోడ్స్ ఏరియాస్ క్లీన్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ నే కాదు, ప్రజలు కూడా శుభ్రత పాటిస్తేనే దేశం అనేది నీట్ గా ఉంటుంది. ప్రతి దేశంలో రిచ్ ఏరియాస్ ఉంటాయి, అలాగే స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే దేశాలు అయితే ఏకంగా స్లమ్ ఏరియాలని అనిపిస్తాయి మొత్తం అంతా. అసలు ఆ దేశాలు ఏంటి, ఆ దేశాల్లో పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. నెంబర్ 1, హైటీ ఒక పశ్చిమ కరేబియన్ ద్వీప దేశం. ఈ దేశం చాలా దారిద్ర్యంలో జీవిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 60% ప్రజలు దారిద్ర్య రేఖ కింద జీవిస్తున్నారు. బయట నుంచో లేదా గూగుల్ మ్యాప్ లో చూసి ఇది ఎంతో అందమైన దేశం అనుకుంటాము. అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు బుర్ర తిరిగిపోతుంది. 2 రోజులు కాదు కదా, 1 గంట కూడా ఉండలేరు. అక్కడ నదులు ఎప్పుడు చెత్తతో నిండిపోయి ఉంటుంది. ఈ దేశం అశుభ్రంగా ఉండడానికి మొదటి కారణం పేదరికం. దీనివల్లే పర్యావరణ కాలుష్యం కలుగుతుంది. ప్రజలు మురుగునీటిని శుద్ధి చేయకుండానే బయటకు వదులుతున్నారు. డ్రైనేజెస్ లో లేకపోవడంతో రోడ్స్ మీద, ఇంటి ముందు అలా ఉండిపోతాయి చెత్త అంతా. డబ్బులు లేక సరైన సదుపాయాలు కూడా ఉండవు. డంపింగ్ గ్యారేజెస్ ఉండవు అసలు. ప్లాస్టిక్, గ్లాసులు మరియు జీవ పదార్థాలు వీధుల్లో పడేసి ఉంటాయి. వాటిని తిరిగి వినియోగం చేసే విధానం కూడా దాదాపుగా ఈ దేశంలో లేదు. ఈ దేశం ఇలా ఉండడానికి ఇంకొక కారణం ప్రకృతి విపత్తులు కూడా కారణం. భూకంపాలు మరియు తుఫాన్లు హైటీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని చెప్పొచ్చు. 2010లో వచ్చిన భూకంపం వల్ల అనేక తుఫాన్ల కారణంగా అనేక ప్రాంతాలు హైటీలో నాశనం అయ్యాయని చెప్పొచ్చు. ఈ ప్రాంతాలను బాగు చేయడం కోసం గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. శుభ్రమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వల్ల నదులు, కాలువలు కలుషితమయ్యాయి. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం, రాజకీయ అస్థిరత, పర్యావరణ సంరక్షణ ప్రాజెక్టులకు తగిన నిధులు లేకపోవడం వల్ల వరల్డ్ 30 కంట్రీస్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఈ దేశం శుభ్రంగా లేకపోవడం వల్ల డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధులు పిల్లలు మరియు వృద్ధులకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. భూసార నష్టం మరియు జీవ వైవిధ్య నష్టం, సముద్ర తీరాలు మరియు నీటి మార్గాలు కూడా పూర్తిగా కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది ఈ దేశంలో. నెంబర్ 2, బంగ్లాదేశ్ ఒక దక్షిణ ఆసియా దేశం. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాల్లో ఒకటి. 17 కోట్లకు పైగా జనాభాతో ఉన్న ఈ దేశం విస్తీర్ణత పరిమితంగా ఉంటుంది. బంగ్లాదేశ్ లో ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతానికి దాదాపుగా 1265 మంది జనాభా ఉంటారు. అధిక జనసాంద్రత కారణంగా వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్గా మారింది. వీధులు, నదులు మరియు గ్రామాలు వ్యర్థాలతో నిండిపోతాయి. వ్యర్థాలను తొలగించేందుకు తగిన సాంకేతికత లేదు, సరైన వ్యవస్థలు లేవు. నదులు, సరస్సులు ప్లాస్టిక్ వస్తువులతో, మురుగునీరుతో కాలుష్యానికి గురవుతున్నాయి. శుభ్రమైన నీరు అందుబాటులో లేకపోవడం కూడా పెద్ద సమస్య అని చెప్పొచ్చు. గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల్లో రసాయనాలు మరియు పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయి. ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పేదరికం శుభ్రతకు లేకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ప్రజల్లో శుభ్రతపై అవగాహన లేకుండా ప్రాథమిక అవసరాలకే పరిమితమయ్యారు. శుభ్రత సదుపాయాలు లేక చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. శుభ్రతను ప్రోత్సహించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. సరైన ప్రణాళికలు లేకపోవడం అవినీతి కూడా సమస్యను మరింత పెంచుతుంది. బంగ్లాదేశ్ తుఫాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. వరదల సమయంలో వ్యర్థాలు ఎక్కువ అవుతాయి మరియు దాని వల్ల శుభ్రత సమస్య మరింత ఎక్కువ అవుతుంది. వ్యర్థాల వల్ల కలరా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి రోగాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన జీవన శైలిని పొందలేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి ఇక్కడ. నెంబర్ 3, పాకిస్తాన్ దక్షిణాసియా దేశం. ఈ దేశ జనాభా దాదాపుగా 240 మిలియన్లకు పైగా ఉంటారు. పట్టణ జనాభా విపరీతంగా పెరగడం వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారింది. కరాచీ, లాహోర్ వంటి పెద్ద నగరాల్లో డంపింగ్ యార్డ్ ప్రదేశం లేకపోవడం వల్ల రోడ్లపై వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. రీసైక్లింగ్ సదుపాయం లేదు ఈ దేశంలో. పాకిస్తాన్ లోని నదులు, ముఖ్యంగా ఇండస్ నది భారీ పరిశ్రమల వ్యర్థాలు మరియు గృహజలాల వ్యర్థాల వల్ల కాలుష్యానికి గురవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కలుష్యమైన నీటి వనరులు పాకిస్తాన్ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. పేదరికం కారణంగా ప్రజలు శుభ్రత
పరిశుభ్రతను ప్రాధాన్యంగా చూడడం లేదు. గృహాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ దేశంలో. బడ్జెట్ లోపం, అవినీతి మరియు సమర్థవంతమైన విధానాలు లేకపోవడం వల్ల సమస్యలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. పాకిస్తాన్ వరదలు, పొడి వాతావరణం వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురవుతుంది. వీటి కారణంగా వ్యర్థాల నిర్వహణ సమస్య మరింత పెరుగుతుంది. పాకిస్తాన్లో డెంగ్యూ, మలేరియా మరియు కలరా వంటి రోగాలు విస్తరిస్తున్నాయి. బాగా నీటి కాలుష్యంతో పాటు గాలి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలు మరియు పరిశ్రమల వ్యర్థాలతో పర్యావరణం నాశనం అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా నదులు మరియు సముద్రాల్లో చేరుతున్నాయి. నెంబర్ 4, సోమాలియా. సోమాలియా ఆఫ్రికా ఖండంలో తూర్పు భాగంలో ఉన్న ఒక దేశం. ఇది ఒక పేద దేశం. ఈ దేశ జనాభా 17 మిలియన్లు పైగా ఉంటారు. సాధారణ మౌలిక వసతులు లేకపోవడం వల్ల సోమాలియా శుభ్రత సమస్యలు తీవ్రమవుతున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సివిల్ వార్ సోమాలియా మౌలిక వసతులను నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలన లేకపోవడం వల్ల వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా వంటి సమస్యలు ఏర్పడ్డాయి. సోమాలియాలోని ప్రజలు శుభ్రమైన నీటికి చాలా దూరంగా ఉంటున్నారు. నీటి కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పరిశ్రమల మలినాలు నేరుగా నదుల్లోకి పోవడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుంది. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల లేమి. సోమాలియాలో నగర వ్యర్థాలను సరిగ్గా నిర్వహించే వ్యవస్థలు లేవు. రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. సోమాలియా ప్రజల్లో ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉండడం వల్ల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు మరియు వరదలు సోమాలియాలో సర్వసాధారణం. ఇవి మౌలిక వసతులను తీవ్రంగా నాశనం చేస్తున్నాయి. సోమాలియాలో రహదారులు, మరుగునీటి వ్యవస్థలు మరియు తగిన పునరుద్ధరణ పనులు సరిగ్గా జరగడం లేదు. పట్టణీకరణ పెరుగుతున్న వ్యర్థాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో లేవు. ప్రజలు మలేరియా, టైఫాయిడ్ మరియు డయేరియా వంటి రోగాలకు గురవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ లోపం వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు పరిశ్రమల మలినాలు ప్రకృతిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. ఏ చిన్న పెట్టుబడులు కూడా దేశంలోకి రాలేని పరిస్థితుల్లో ఇప్పుడు. నెంబర్ 5, సూడాన్ ఆఫ్రికా ఖండంలో ఉత్తర ప్రాంతంలోని ఒక దేశం. జనాభా వచ్చి దాదాపుగా 45 మిలియన్ల పైగా ఉంటారు. ఈ దేశం పేదరికం, ఆర్థిక సంక్షోభాలు మరియు వాతావరణ మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. సూడాన్ సివిల్ వార్స్ మరియు ప్రాంతీయ ఘర్షణ వల్ల మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. శుభ్రమైన నీరు అందుబాటులో లేకపోవడం వల్ల, కలుషిత నీటిని వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను నదులు మరియు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు విషపూరితమైన రసాయనాలు మట్టిని, నీటిని కలుషితం చేస్తున్నాయి. భవిష్యత్ తరాలకు పర్యావరణ ఆపదను మిగులుస్తున్నాయి ఈ దేశంలో.